వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. టారిఫ్ వార్లో ట్రంప్ వెనక్కి తగ్గినట్టేనా? ట్రంప్ స్నేహ గీతాలు ఎలా అర్థం చేసుకోవాలి? అమెరికాతో వాణిజ్య చర్చలు మళ్ళీ మొదలవుతాయా? కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్న ట్రంప్ను నమ్మొచ్చా? భారత్పై EU సుంకాల కామెంట్స్ను ఎలా చూడాలి? ట్రంప్ డబుల్ టోన్, డబుల్ గేమ్ కై లంచ్ అవర్ డిబేట్లు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు 10TV స్టూడియోలో. అలాగే ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు, ట్రంప్తో కొంత గ్యాప్ తర్వాత టారిఫ్లు అనుకున్నంత పని చేశాడు, టారిఫ్లు విధించాడు, వెనక్కి తగ్గనన్నాడు. రష్యాతో మీరు ఆయిల్ కొనుగోలు ఆపేయాలన్నాడు. ఇదంతా జరుగుతున్న చర్చ. అంతకుముందు ఆపరేషన్ సింధూర్ నేను ఆపేశానంటే దానికి భారత ప్రభుత్వం కూడా ట్రంప్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదన్న అంశాన్ని పదే పదే చెబుతూ వస్తుంది. ఇదొక పార్శ్వం. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా భారత్తో సంబంధాలు, అలాగే మళ్ళీ భారత్ మేము చర్చించబోతున్నాం, నాకు మోదీ మంచి స్నేహితుడు అని చెప్పిన వైనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మొన్న ప్రధాని మోదీ అటు రష్యా వెళ్ళటం, అలాగే చైనా అధ్యక్షుడితో భేటీ అవ్వటం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మనకెందుకు వచ్చిన ఈ తంట అని ఏమైనా ట్రంప్ భావిస్తున్నట్టు అనుకోవాలా? ఒకవైపు ఇటు స్నేహగీతం పాడుతూనే మరోవైపు యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి మీరు రష్యా భారత్ విషయంలో సుంకాలు విధించాలని వాళ్ళని కొంత రెచ్చగొడుతున్న వైనం. ఎలా అర్థం చేసుకోవాలి ఈ వైఖరిని? అంటే ఒకటి ఇక్కడ ప్రధానంగా ఆ రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అనే దాని దగ్గర ఆయన రెచ్చిపోవటానికి కారణం ఏంటంటే అదే విషయం మీద రెచ్చిపోయి 25% అదనపు టారిఫ్లు పెనాల్టీగా వేయటం దగ్గర కారణం ఏంటంటే రష్యాని ఏం చేయలేక, అంటే ఏదో ఉంది కదా సామెత, అత్త మీద కోపం బుత్త మీదలాగా రష్యా ఉక్రెయిన్ చర్చల విషయంలో కొంత ఏమి ప్రగతి సాధించలేక, అమెరికాలకు ప్రగతి చూపించలేక నేను సాధిస్తాను, నేను ఆ చర్చల్ని ముగిస్తాను, శాంతి స్థాపిస్తాను అనేది చెప్పాడు. కానీ దానిలో ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఆగ్రహాన్ని ఎవరు వీక్గా ఉన్నారో ఎవరి దగ్గర, అంటే ఒక మంచి సేయింగ్ ఉంది, వీ ఆఫెన్ హర్ట్ దోస్ హూ ఆర్ క్లోజెస్ట్ టు అస్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వీఆర్ అగ్రీ అట్ అవర్ సెల్స్ అండ్ స్క్రీమ్ ఇన్ ఫ్యూరర్ ఎట్ సమ్ వన్ హూ అండర్స్టాండ్స్. అది అండర్స్టాండింగ్ ఎక్కడ ఇంట్లో పర్సనల్ వ్యవహారాల్లో అయితే ఫ్యామిలీలో అర్థం చేసుకుంటారు, కానీ బయటికి పోయి రెండో దేశం ప్రధానమంత్రి నడిస్తే పబ్లిక్లో ఆ దేశంలో ప్రధానమంత్రి పరిస్థితి ఏంటనేది కూడా చూసుకోకుండా ఇష్టానుసారం చేస్తా పోయాడు. దాని మీద మొక్కతిట్లు తిన్నాడు. దేశంలో కూడా చాలా మంది అతని భారీ ఎత్తున ఇదేం పనిరా నువ్వు అనేది గట్టిగానే అన్నారు. ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళే అన్నారు. పైగా మీకు ఇక్కడ ఏమైంది, క్వాడ్లో భారతదేశం లేకుండా ఇప్పుడు అమెరికా టార్గెట్, చైనా మనకి టార్గెట్ కాకపోవచ్చు డైరెక్ట్గా, కాకపోతే మోడీ కానీ బీజేపీ కానీ కొంత యాంటీ కమ్యూనిస్టు క్రెడెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినంత వరకు అది వాళ్ళకున్న ట్యాగ్ కాబట్టి దాని ప్రకారం వీళ్ళు కలవటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కానీ మోడీ కంటే కూడా అమెరికాకి చైనాకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎక్కువ ఉంది. రైజ్ అవుతున్న సూపర్ పవర్గా చైనా ఉన్నప్పుడు ఒక పడిపోతున్న సూపర్ పవర్గా దాన్ని ఎలాగైనా ఆపాలి, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అమెరికా ట్రై చేస్తుంది. సహజంగానే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఈ స్నేహంలో ఏమైందంటే కనుక ఈ చైనా వ్యవహారంలో మనం ఆ రోజు ఆయన అట్లా మాట్లాడేదంతా చేయగానే చైనాకి దగ్గర అవటం మొదలయ్యాం. దాంతో భయపడ్డాడు. దాని మీద ఏంటంటే అందుకే ఆ రోజు మీరు SCOకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి మోడీ వెళ్ళబోయే ముందు చాలాసార్లు మోడీకి ఆయన ఫోన్ చేశాడు, మోడీ ఫోన్ లిఫ్ట్ చేయలేదనే వార్తలు జర్మన్ మీడియాలో వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి, మోడీ ఫోన్ అంటే మోడీకి మళ్ళీ మీద అంటే నువ్వు పోయి చైనా పోతే ఇంకా నువ్వు చైనా రష్యా పోతే ఇంకా అమెరికాకి మిగిలింది ఏముంది? ప్రపంచంలో మిగిలిన ఏకైక దోస్తు జపాన్ కాస్తుంది, ఆస్ట్రేలియా కాస్తుంది, భారత్ కాస్తుంది, ఇంకెవరు లేరు అమెరికాకి. ఎవరు మిగల దర్దాపుగా. ఈ న్యాచురల్ ఫ్రెండ్షిప్ లాగా మోడీ గారు కూడా దాన్ని ఏంటంటే వీళ్ళు కన్సర్వేటివ్స్, ఆయన కన్సర్వేటివ్, ఇక్కడ వీళ్ళు కూడా రైట్ వింగ్ పార్టీ, రెండింటి మధ్య ఒక లింక్ తేవాలనేది వీళ్ళిద్దరు ప్రయత్నం. సో కాబట్టి ఏంటంటే అనివార్యంగా మీకు క్వాడ్లో కలిసి పనిచేయాలి అని చూసుకొని మళ్ళీ అటు కనుక ఇండియా పోతే కనుక బ్రిక్స్ మరింత స్ట్రెంత్ అయితే బ్రిక్స్ దేశాలు మరింత స్ట్రెంత్ అయితే అంతకుముందు ఇచ్చిన ఆయన వార్నింగ్ ఉంది కదా, డాలర్కి ప్రత్యామ్నాయంగా ఇంకో కరెన్సీని తెస్తే ఖతం ఖేల్ మీద అన్నాడు కదా. కానీ ఇప్పుడు భారత్ కూడా పోయి దానిలో కలిసిపోయి తెద్దాం ప్రత్యామ్నాయం అంటే బ్రిక్స్ కరెన్సీ వస్తే డాలర్ పని ఏంటి, డాలర్ పోతే అమెరికా పోయినట్లే. సో ఏంటంటే తప్పనిసరి స్థితిలో వెళ్ళాడు.
ఇది చేస్తున్నాడు ఏదో. అంటే ట్రంప్ ఈరోజు ఆయన అంటే ఫస్ట్ టైం హీఈస్ లికింగ్ హిజ్ ఓన్ వూండ్స్. అంటే తన గాయాలని తనే నాకుంటా అనే కుక్కలు నాకుంటాయి కదా మామూలుగా, గాయం అయితే అవి నాకు అంటే హీల్ చేసుకోవడానికి, అలా తన ఇగోకైన గాయాల్ని తను నాకుంటా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన వెంటనే మాట్లాడతానంటారు మోడీతో, కొన్ని వారాల తర్వాత మాట్లాడతాను మోడీతో అని చెబుతున్నాడు. నా ఆప్తమిత్రుడు మోడీతో కొన్ని మరి వెంటనే మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మోడీ ఫోన్ ఎత్తేటట్లే రెడీగానే ఉన్నాడు కదా, వెంటనే అంటే ఆ ఇగో ఇంకా తగ్గల, ఇగో నెమ్మదిగా అది కొంచెం సబ్సైడ్ అయిన తర్వాత మోడీతో మాట్లాడతాడు. నేను మొదటి నుంచి కూడా చెబుతున్నా అసలు వీళ్ళిద్దరి మధ్య స్నేహం చెడదు. ఎందుకంటే ఇది వీళ్ళిద్దరి మధ్య స్నేహం కాదు, రెండు భావజాలాల మధ్య స్నేహం. అమెరికా రిపబ్లికన్ పార్టీ తాలూకు మితవాద భావజాలానికి, భారతదేశంలో ఉన్న రైట్ వింగ్ పార్టీ తాలూకు భావజాలానికి ఇది స్నేహం. అందుకని వీళ్ళిద్దరి మధ్య కాదు కాబట్టి చైనాతో వీళ్ళు ఉండలేరు. చైనాతో వీళ్ళు ఉండలేకపోతే భారత ప్రజల ముందు మళ్ళీ ఇప్పుడు కష్టం. అది కూడా భారత్ ఇప్పుడు ట్రబుల్ ఎవరికి? మోడీకి ట్రబుల్. ఇప్పుడు ఆయన స్నేహస్తం చేస్తే ఆయనది అయిపోయింది కదా, ఆయన కష్టం అయిపోయింది. ఇప్పుడు మోడీ గనక ఎస్ఆర్ గట్టిగా మరీ ఎక్కువగా గతంలో లాగా పోతే పోయినా వ్యాపారం అయితే చేసుకోవాల్సిందే కాబట్టి అంతవరకు పోయినా పర్లేదు. కానీ ఏమన్నాడు, నా న్యాచురల్ పార్ట్నర్స్ అన్నట్లు మాట్లాడాడు మోడీ కూడా. న్యాచురల్ సహజ భాగస్వాములు అన్నాడు. సహజ భాగస్వాములు అంటే ఏంటి సహజం? దీనిలో ఏం సహజం ఉంది అంటే మీరు క్యాపిటలిస్టు మేము క్యాపిటలిస్టు, మీరు కన్జర్వేటివ్లు మేము, అదే దాని అర్థం అదే న్యాచురల్ పార్ట్నర్స్. అంటే చైనా కాదా న్యాచురల్ పార్ట్నర్? కాదు. రష్యా వాట్ ఈజ్ ఇట్? అంటే ఇట్లాంటి కొన్ని చాలా ఏంటంటే ఈ మాటలలోనే అత్యంత నా ఫ్రెండ్ మోడీ ట్రంప్ అని మాట్లాడలా, ఆ మాట మాట్లాడలేదు తప్పితే మిగతాదంతా మాట్లాడదు న్యాచురల్ పార్ట్నర్స్ అంటున్నాడు. అవును నగేష్ గారు, ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ని నమ్మొచ్చా? కొంత ట్రంప్ వెనక్కి తగ్గాడు అనుకోవచ్చా? మళ్ళీ దీని వెనక కూడా ఏమైనా పెద్ద స్కెచ్ ఏమైనా ఉందా? అంటే ఇది ఒక పాజిటివ్ సైన్ గానీ తీసుకోవాలండి మనం. ఇదేదో మళ్ళా ఏదో కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే సైమల్టేనియస్ గా యూరోపియన్ యూనియన్ ని 100% టారిఫ్స్ ని ఇది ఆయిల్ మీద వేయమని చెప్తున్నాడు. సో బట్ మనకి ఒకటి నెగోసియేషన్స్ యాక్చువల్ గా పూర్తి కాలేదు. అది కాకుండా ట్రంప్ ఏం చేశాడు, అసలు 25% ఇది టారిఫ్స్ ఇంపోజ్ చేశాడు. ఇంకా ఆయిల్ కొంటున్నాం కదా, ఇంకో 25% చేసి మొత్తం 50% ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమిటి మనకి బ్రైట్ స్పాట్ మనకి కనబడుతున్నది? ఇప్పుడు మళ్ళీ నెగోసియేషన్స్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తారని. ఆ నెగోసియేషన్స్ అప్పుడే చేస్తుండి కన్క్లూడ్ చేస్తుంటే బాగుంది. ఇప్పుడు ఈ ట్రంప్ నమ్మమని మాత్రం నేను చెప్పటం లేదు. ఎందుకంటే దీంట్లో మనకి ట్రంప్ మన మీద అమెరికాలో ఉన్న ఏదైతే కన్జర్వేటివ్స్ ఉన్నారో వాళ్ళకి మన మీద కోపం ఏమిటంటే మోదీస్ వార్ అంటున్నారు. మనమే రష్యాకి ఆయిల్ కొనుగోలు చేసి డబ్బులు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది. అయితే నిన్న మొన్న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఏం తెలియదంటే ఇండియా ఆయిల్ పర్చేజ్ పక్కన పెట్టండి, అమెరికా దీని వల్ల ఈ యుద్ధం వల్ల ఎంత బెనిఫిట్ అవుతున్నదంటే వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ బోయింగ్, దాని తర్వాత నార్థ్రాప్ గ్రూమన్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఆయుధాలు తయారు చేస్తున్నారో వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ మెషినరీ తయారు చేసి యుక్రెయిన్ కి ఇస్తున్నారు. సో దీంట్లో ఇండియాలో ఆయిల్ కంపెనీస్ బాగుపడ్డం అనేది పక్కన పెట్టండి. రష్యాలో ఉన్న అమెరికాలో ఉన్న ఆయుధాల కంపెనీలు యుక్రెయిన్ కి ఆయుధాలు పంపించి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు బాగుపడుతున్నారు. సో అది ఎవరు పట్టించుకోవట్లేదు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ రిపోర్ట్ చాలా రివీలింగ్ గా ఉంది ఇది. అదే మనం రష్యా విషయంలో చేస్తుంది, వాళ్ళు యుక్రెయిన్ విషయంలో చేస్తున్నారు సహకారం. చేస్తున్నారు వాళ్ళు తప్పు అంతే కదా ట్రంప్ వైఖరి. అంతే ఇప్పుడు మీకొక రూలు మాకొక రూలు. ఇది ఇప్పుడు వాళ్ళు కూడా ఇది ఆయుధాలు పక్కన పెట్టి అసలు వాళ్ళు కూడా పెలేడియము రేరర్స్ కొంటున్నారు, దాని తర్వాత యురేనియం కొంటున్నారు ఇది రష్యా నుంచి. దాని తర్వాత వీళ్ళు ఇప్పుడు 100% టారిఫ్ పెడతామంటున్నారు. ఇది యూరోపియన్ యూనియన్ వాళ్ళు అంటారు లేదు, రష్యా అమెరికా పెట్టమని చెప్తున్నది. మరి వాళ్ళ సంగతి ఏం కావాలి? 100% టారిఫ్ పెడితే వాళ్ళకి మన రిఫైన్డ్ పెట్రోలియం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నది, వాళ్ళకే నష్టం, మనకేం నష్టం? 100% టారిఫ్స్ పెడితే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఎందుకంటే రష్యా నుంచి వచ్చేది ఇప్పుడు ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోలియము, క్రూడ్ ఆయిల్,
అది మనకి ఒక $2 దాకా మనకి తక్కువకి చీప్ గా వస్తున్నది. సో అలాంటిది మనం దాన్ని వీళ్ళు మనం అదే ధరకి ఇచ్చి యూరోపియన్ కంట్రీస్ దీని మీద 100% టారిఫ్ వేసేస్తే నష్టం వాళ్ళకి, మనకేమి నష్టం లేదు. మరి ఎందుకు ఇచ్చేస్తున్నాడు? బట్ ఒకటే ఇప్పుడు అంత ఇష్యూ అంతా ఒక స్టక్అప్ అయిపోయింది, ఎక్కడికి ముందుకు వెళ్ళటం లేదు. ఇలాంటి సమయంలో నిన్న ట్రంప్ ఇచ్చిన మోదీ ట్రంప్ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అంటాం, మోదీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అంటాం. ఇది ఒక పాజిటివ్ సైన్ గానే తీసుకోవాలి. మనం కూడా ప్రెస్టీజ్ తీసుకోకూడదు. మోదీ దాంట్లో ఒకటి ఏం చేస్తే ట్రంప్ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అనలేదు. అండ్ అమెరికా నేచురల్ పార్ట్నర్స్ అన్నారు. నేచురల్ పార్ట్నర్స్ అంటే ఐడియాలజికలీ నేచురల్ కాదు, ఎందుకంటే వాళ్ళు డీప్లీ కన్జర్వేటివ్ పార్టీ, రైట్ వింగ్ పార్టీ. నేచురల్ పార్ట్నర్స్ అంటే బోత్ ఆర్ బిగ్ డెమోక్రసీ. అమెరికా ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ. నేచురల్ పార్ట్నర్స్ మనం కలిసి ఉండాలి అనేది అంటున్నారు. సో మోదీ ఏమిటంటే ఎక్కడ ట్రంప్ తో పర్సనల్ ఈక్వేషన్ ఎక్కడ ఇది కలుపుకోవడానికి ప్రయత్నం చేయలేదు ట్రంప్ చేసింది. రైట్. ఓకే, అంటే ఇప్పుడు పాపారావు గారు, ఈ టారిఫ్స్ మరి ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా? సరే, ఈ వారాలు కాకపోయినా కొన్ని వారాల్లోనైనా భారత్ ఇండియా మధ్య వాణిజ్య చర్చలకు ఛాన్స్ ఉందా? ఎందుకంటే కొంత నిన్నటి వాతావరణం చూస్తున్నప్పుడు కొంత ట్రంప్ కొంత పలచబడినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి చాలా, నాకు అర్థమైంది, చాలా అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ట్రంప్ దిగాడు, మెట్టు దిగాడు. ఇప్పుడు కనుక ఒప్పందం కుదరకపోతే ట్రంప్ ఎత్తున పిడుగుపడుద్ది మళ్ళీ అమెరికాలో. ఎందుకంటే ట్రంపే జడగొట్టాడు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు డైరీని, అగ్రికల్చర్ ని మనం మినహాయించుకోవటానికి ట్రంప్ దూకుడు నుంచి అవి కూడా మాకు కావాలి, వాటిని కూడా ఓపెన్ చేయమనే దూకుడు నుంచి మినహాయించుకోవటానికి. రెండోది ఏంటంటే రష్యా మాత్రం భారత్ ఉంది ప్లస్ అది అతను ఇంకా సత్తాయించకుండా దాని మీద సణుగులు లేకుండా చేసుకోవడానికి తగ్గాడు కాబట్టి అతనే తగ్గి ఉండాలి. ఇంకా తర్వాత ఉండదు ఏంటంటే రష్యన్ ఆయిల్ మా ఇష్టం అనే దగ్గర దానికి సంబంధించి కూడా ఏం మాట్లాడకుండా చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వీలైతే అతను తగ్గున్నాడు కాబట్టి వ్యాపారమే కాబట్టి అతను చేస్తాను అందరితో అదే పద్ధతులు చేస్తున్నాడు కాబట్టి ఇంకా వీలైతే ఎక్కడ రాయితీలు వీలైతే టారిఫ్ రేట్లు ఉంటాయి కదా, వాటి విషయంలో అక్కడ ఆయన వేసేది కానీ మనం వేసేది కానీ సాధ్యమైనంత విషయాల్లో మనకి, ఎందుకంటే చాలా విషయాల్లో కూడా ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి, నాకు గుర్తులేవు కానీ ఆ విషయాలన్నింటిలో ఏది జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ ఇట్లాంటి వాటి విషయంలో కూడా మనం టైట్ గా రిజిడ్ గా ఉండే అవకాశం మనకి పైచేయింది. ఇప్పుడు సైకలాజికల్ గా గేమ్ లో పైచేయింది. ఎందుకంటే అమెరికా గ్లోబల్ ఇప్పుడు మన కోర్టులో ఉంది, బంతి మన కోర్టులో, అంటే బంతి మన కోర్టులో ఉంది కానీ కష్టం అతని కోర్టులో ఉంది. రెండో కాకపోతే ఏంటంటే మోడీ గారికి అన్పాపులారిటీ వచ్చే అవకాశం పెరుగుద్ది ఇప్పుడు. అది మనకి ట్రేడ్ డీల్ కుదరచ్చు కానీ అన్పాపులారిటీ ఎక్కడ వస్తుందంటే నిన్నటిదాకా చైనాతో ఇట్లా పోయి ఢిల్లీ డైలింగ్ అయిన తర్వాత దాని మీద అతను భయపడి వచ్చిన తర్వాత ఇక చైనాతో దగ్గర అవుతున్నాం అనే వాతావరణం ప్రజల్లో వచ్చింది. అందరూ బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, ప్రజలు జనరల్ గా అందరూ న్యూట్రలే ఉంటారు, ప్రజలు ఏ పార్టీలు ఉండవు. వాళ్ళకేంటంటే వాళ్ళంతా ఒక కంక్లూజన్కి వచ్చారు, ఇక అమెరికా మన శత్రువు, పైగా H1B వీసాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ప్రజలు నష్టపోతున్నారు. అది కామన్ మ్యాన్ కూడా ఉంది. ఇప్పుడు మిగతా విషయాల్లో కామన్ మ్యాన్ కి సంబంధం లేకపోవచ్చు, కానీ కామన్ మ్యాన్ కూడా సఫర్ అవుతున్న కొందరు అమెరికా భారత్ దగ్గర వాళ్ళు ఇలాంటి వాతావరణం ఉంటారు, చాలా కొద్ది మంది ఉంటారు. ఎందుకంటే ఎవరైతే దాంతో ప్రయోజనం ఉందనుకుంటారో, నేచురల్ ఫ్రెండ్స్ అనుకుంటారో వాళ్ళకు ఉంటుంది. కానీ పబ్లిక్ ఎందుకు ఉంటుంది? రోజుకో స్టాండ్ ఎందుకు మారుస్తారు? పబ్లిక్ ఏం అవసరం అండి రోజుకో స్టాండ్ మార్చడానికి? వాళ్ళ కడుపులో రగులుతుంది. పక్క స్ట్రీమ్ ఫార్మర్స్ ఉన్నారు అక్కడ ఆంధ్రాలో, వాళ్ళు ఇలా అయింది, వాళ్ళు నష్టపోయిన వాళ్ళు పోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఇదంతా పెరిగిన తర్వాత ఇదంతా జరుగుతుంటే వాళ్ళందరికీ లోపలైతే గాయాలు ఉంటాయి కదా, ఇదేంది అనేది ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు టారిఫ్ల వల్ల మీరు అన్నట్టు వాళ్ళు కానీ, తర్వాత వస్త్ర వ్యాపారులు కానీ, రొయ్యల వ్యాపారులు, కొన్ని రంగాలు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి, నేను కాదంటం లేదు. కానీ మళ్ళీ ఒక ట్రేడ్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం వల్ల టారిఫ్లు ట్రంప్ ఎత్తేస్తే మళ్ళీ అంతా సేఫ్ జోన్ లోకి వస్తారు కదా, అది ఉపశమనమే కదా ప్రజలకి. ఇంకా తర్వాత నమ్మటం మానేస్తారు, జాగ్రత్తగా ఉంటారు. అంటే ఓ పక్క సగం మైండ్ నా అపనమ్మకంగానే ఉంటుంది, ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. ఇంత ముందులాగా కంఫర్ట్ జోన్ లో ఉండరు వాళ్ళు ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చెప్పింది, నేను ఈ పాయింట్ పదే ఎందుకు రేట్ చేస్తున్నాను అంటే, జియో పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఒక దేశానికి చెక్కి పెట్టాలనుకున్నప్పుడు మన శత్రువును కొంచెం దగ్గర చేసుకోవాలి. అలాంటి స్ట్రాటజీలోనే ఈసారి భారత ప్రభుత్వం కానీ మోడీ వెళ్ళారని ఎందుకు అనుకోకూడదు?
మరి రష్యా చైనాతో చేతులు కలిపిన నేపథ్యం కొంత ఆ కలరింగ్ ఇవ్వటం వల్ల మళ్ళీ మోడీ వెనక్కి తగ్గుతున్నాడు అనేది కనిపిస్తుంది కదా. స్నేహం అనేది ఎప్పుడు తాత్కాలికమైంది కాదు, స్నేహం అనేది ట్రాన్సాక్షనల్ కాదు. మరి స్నేహం ట్రంప్ మాట్లాడి స్నేహం లాగా చేయనందుకే కదా మనం ఎంతగా విమర్శిస్తున్నాం. స్నేహం అనేది ఒక పర్మనెంట్ బంధం. ఉదాహరణ రష్యాతో మనకున్న బంధం స్నేహం, అది దాని అర్థం స్నేహం. అది ఇందిరాగాంధీ కాలం నుంచి ఈ కాలం దాకా కూడా ప్రజలందరూ ఎవరు భారతదేశంలో జ్ఞానం ఉన్నవాడు ఎవడు రష్యాను తిట్టాడు. అందరికీ ప్రేమ. రష్యాలో ప్రభుత్వాలు మారిని, కమ్యూనిజం పోయి పుట్టిన వచ్చాడు, ఇవన్నీ వచ్చినా రష్యా ప్రజల మధ్య భారత ప్రజల మధ్య ఆప్యాయత అనుబంధం ఉన్నాయి. పుట్టిన అది చూపిస్తాడు ఈ రోజుకి మన పట్ల, మనం కూడా అలాగే ఉండాలని కోరుకుందాం. అయితే ఇక్కడ మనకేమవుద్ది, ట్రాన్సాక్షనల్ కాదు. అయితే ఇప్పుడు చైనాతో వెళ్ళాము. ఇప్పుడు చైనా రష్యా మధ్య చాలా డీప్ బాండ్ ఉంది, వాళ్ళిద్దరం ఏదైనా కానీ. ఇప్పుడు మనకేమవుద్ది, ఇప్పుడు మనం ఇటుగా చైనాతో మళ్ళీ కొంత కట్ చేసుకోవాల్సిందేగా. ఇప్పుడు అమెరికాతో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అయితే తీవ్రమైనటువంటి వైరుధ్యం ఉంది. రేపు పొద్దున క్వాడ్ మీటింగ్ ఉంది కదా. క్వాడ్ అనేది 4 దేశాలు మీట్ అయ్యి, వాట్ ఈజ్ క్వాడ్ మీన్ ఫర్? క్వాడ్ ఎందుకు ఉందండి అసలు? అదొక రక్షణ, ఇది చైనాకి అగెనిస్ట్ గా ఒక రక్షణ ఇండో పసిఫిక్ లో. మరి అలాంటప్పుడు మళ్ళీ దానిలోకి పోయి మీరు క్వాడ్ అని చెప్పి క్వాడ్ లో మీ స్టాండ్ గట్టిగా యాంటీ చైనా ఇది వస్తే దెన్ వాట్ ఆర్ యూ? స్నేహం ట్రాన్సాక్షనల్ కాదు, స్నేహం అనేది తాత్కాలికం కాదు, స్నేహం అనేది ఇది వాళ్ళ ఉండి రేపు పోయేది కాదు. స్నేహం వేరు, ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ చేసుకో, అది వేరే విషయం. చాలా దేశాలతో బిజినెస్ చేస్తున్నావు, వాళ్ళతో నీకు ఉంటావు, రేపు పోతావు. టర్కీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంతో మనకు ఆత్మీయ బంధం ఏమీ లేదు. వాళ్ళు ఉంటది, రేపు పోద్ది. మొన్న దాడులప్పుడు, పహల్గాం దాడులప్పుడు టర్కీతో కట్ చేసినా ఇక్కడ ఎవరికి బట్ల పెద్దగా ఉంది, పోయింది అంతే. కానీ అమెరికాతో చైనాతో అలా ఉండదు మనకి. రైట్. నగేష్ గారు మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు కొందరు కొన్ని యాంగిల్స్ చెప్పేది అంటే టెక్నాలజీ కానీ మిగతా కొన్ని ట్రేడ్ సెక్షన్స్ సంబంధించి అమెరికాతో బంధం అనేది మనకు ఉండాలి అని అంటారు. కానీ పూర్తిగా కట్ చేసుకునే వాతావరణం ఉండకూడదన్నది లార్జర్ సెన్స్లో చూసేటప్పుడు కనిపించేది. ఇందాక పాపారావు గారు ప్రస్తావించినట్టుగా అక్కడ ఇండియన్స్కి సంబంధించి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ మిగతా దేశాలకు సంబంధించి ప్రస్తావన ఉన్నప్పటికీ కొంత మన మీద కొంత ఎక్కువ కన్నేసి ఉంచడం అనేది ఒకటి. రెండోది, అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఎందుకంటే మన ఇండియన్స్ కొందరు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు కాబట్టి, అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఉండటం. అంటే ఇప్పుడు ఎక్కడ మనకి ఎఫెక్ట్ అవుతుందంటే H1B వీసాలు ఏవైతే ఉన్నాయో దానికి మాక్సిమం ఇండియన్స్కే వెళ్తున్నాయి. రెండోది ఏమిటంటే మాక్సిమం ఇండియన్స్కి వెళ్ళిన దాంట్లో మాక్సిమం మన తెలుగు వాళ్ళకే వెళ్తున్నాయి. సో ఈ H1B వీసా అంటే ఇప్పటికే టైట్ చేస్తున్నాడు, ఇంకా టైట్ చేస్తే మనం నష్టపోతాం మనం. సో మరి ఇప్పుడు ట్రంప్ ఏమిటంటే అతను డీల్ మేకర్, బిజినెస్ మ్యాన్. ఒక పుస్తకం రాశాడు, ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనేది. అతను ఏమిటంటే నీకు నాకు ఫ్రెండ్షిప్ కాదంటాడు ఆయన, మనకి ఇద్దరికి ట్రాన్సాక్షనల్ అంటాడు ఆయన. ఇది మన ఇద్దరికి నువ్వెంత ఇస్తావు నేనెంత ఇస్తాను అనేది అతని ఇది. సో ఇప్పుడు వచ్చే 2-3 నెలల్లో ట్రంప్ బయటకు తేలిపోవాలి. ఇప్పుడు చైనా ఉంది, చైనాతో ఏమిటంటే చైనాకి చాలా డీప్ రూటెడ్ డిఫరెన్స్. ఇప్పుడు ఏంటంటే బార్డర్ లో మనకి ఉన్నది ఇప్పటికి 26 రౌండ్ డిస్కషన్స్ అయ్యాయి మనకి. అక్కడ బార్డర్ డిస్ప్యూట్స్ ఎక్కడ తేరటం లేదు. బట్ చైనా ఇప్పుడు ఏమంటే బార్డర్ డిస్ప్యూట్ పక్కన పెట్టండి, మనం ముందుకు పోదాం అనేది. మనం మాట్లాడుకునేది ముందుకు పోదాం అనేది. అయితే ఇప్పుడు అంత మటుకు ఇండియాకి ఆ స్టాండ్ నచ్చటం లేదు. బట్ అమెరికాకి క్వాడ్ ఉండవలసిందే. ఎందుకంటే చైనాకి ఫ్రంట్ లైన్ స్టేట్ ఏదైనా ఉంది అంటే దాన్ని వ్యతిరేకించేది అది ఇండియావే. అవతల పక్క ఉన్న చిన్న ఫిలిపీన్స్, వియట్నాం వాటికి కూడా పడటల్లే చైనా, తైవాన్. బట్ ఇండియా ఈజ్ ఎ మేజర్ స్టేట్. అటుపక్క జపాన్ ఉంది, జపాన్ సరే కామన్ బార్డర్స్ లేదు, ఇంకా ఆస్ట్రేలియా ఉంది. అందుకే ఈ క్వాడ్ అమెరికా ప్రపోజ్ చేసి ఇండియా దాంట్లో జాయిన్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఈ క్వాడ్ లో ఒకటి ఉంది, క్వాడ్ మీటింగ్ నెక్స్ట్ ఇండియాలోనే కావాలి. ఈ క్వాడ్ మీటింగ్ కి ట్రంప్ కూడా రావాలి. అంటే క్వాడ్ సమిట్ మీటింగ్ వస్తాడా రాడా అది తెలిసిపోతుంది. అది కాకుండా వచ్చే నెల ఏషియన్ మీటింగ్ ఉందండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అక్కడ మలేషియాలో ఉంది. దానికి కూడా స్పెషల్ ఇన్వైట్ గా ట్రంప్ ని పిలిచినట్టు ఉన్నారు. దానికి వస్తాడా లేదా అక్కడ వస్తే అంటే నగేష్ గారు నిన్న రాబోయే కొన్ని వారాల్లో నా మంచి స్నేహితుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడడానికి నేను ఎదురు చూస్తున్నాను అన్నారు.
అదే ఈ మాట్లాడడానికి ఏది వేదిక కాబోతుంది? మీరు చెప్పిన దాంట్లో ఏది వేదిక కావచ్చు? ఎక్కడ ట్రంప్ రావచ్చు? నెక్స్ట్ ట్రంప్ మోడీ ఎదురుపడే సందర్భం ఎక్కడ ఉండొచ్చు? అదే చెప్తున్నాను, దానికే వస్తున్నాను నేను. క్వాడ్కి అయితే రాకపోవచ్చు అండి, ఇండియాకి అయితే రాకపోవచ్చు. బట్ ఏషియన్ కి అక్కడ వేరే దేశాలు, ఇంపార్టెంట్ దేశాలు అంతా ఉన్నాయి కదా, ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అక్కడ వస్తే అక్కడ సమిట్ మీటింగ్ అక్కడ జరగచ్చు. సో అక్కడ జరిగితే ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదో ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇండియాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళు హోప్ గివ్ అప్ చేయలేదు. ఇది మోదీ చాలా రిస్ట్రైన్డ్ గా మాట్లాడుతున్నాడు. పీయూష్ గోయల్ అయితే నాకు కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఇదేదో తేలుతుంది అనేది. దాని తర్వాత ఎందుకంటే బ్యాక్ రూమ్ నెగోషియేషన్స్ ఏవో జరుగుతున్నాయండి. దాని తర్వాత నిర్మలా సీతారామన్ కూడా ఇప్పుడు దాకా ఏమి నెగిటివ్ గా మాట్లాడలేదు. సో మనం ఏం భావించాలంటే దీనికి ఒక సుఖాంతం అవుతుంది అనేది అనుకోవాలి. రైట్. పాపారావు గారు ఫైనల్గా ఏం చెప్తారు? అంటే మనం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్గానే ఉందా? ఎందుకంటే నేను ఇందాక స్టార్టింగ్లో అన్నాను, ఒకవైపు స్నేహాస్తం అంటూనే మరోవైపు EUని ఆయన రెచ్చగొడుతున్నాడు. మీరు సుంకాలు విధించండి రష్యా భారత్ పైన అని పదే ఆయన చెప్తున్నాడు. అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కునే ధోరణి ప్రదర్శిస్తున్నాడు మళ్ళీ. మరి ఇలాంటప్పుడు మనం ఆచితూచి మనం కూడా కొంత స్నేహంగా ఉన్నట్టు లేదు, మనం కొంత పెడసరిగా ఉన్నట్టు కరెక్ట్ ధోరణిలో వెళ్తున్నట్టు మీ అంచనా? అంటే తప్పదు, వ్యాపారం అయితే చేసుకోక తప్పదు. ట్రంప్ తో మోడీకి కూడా ఉన్నా, మోడీతో ట్రంప్ కూడా ఉన్నా, అసలైతే రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని పూర్తిగా నెగెట్ చేయలేము. భారతదేశంలో నిజంగా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నా తప్పదు, వ్యాపారం అయితే తప్పదు. సోవియట్ యూనియన్ కూడా ఆ రోజు అమెరికాతో కొన్ని వ్యాపారం చేసుకుంది కాబట్టి అవి తప్పే కాదు. కాబట్టి వ్యాపారం చేసుకోవాల్సిందే. కానీ ఈసారి మరీ అంట పులుంకోవటం అనేది, ఆయనతో అంతగా పులుంకోవటం అనేది జరగకూడదు. జరిగితే కనుక నష్టపోయేది ఏముంది? రాజకీయంగా బీజేపీ నష్టపోద్ది, ఆర్థికంగా దేశం నష్టపోద్ది. కాబట్టి అది. రెండోది యూరోపియన్ యూనియన్ రెచ్చగొడుతున్నాడు అనేది. యూరోపియన్ యూనియన్ రెచ్చగొడితే యూరోపియన్ యూనియన్ వాళ్ళతో ఎంత చెలగాట వాడాడు. వాళ్ళు ఈయన చెప్పగానే వాళ్ళు చేస్తారా? ఈయన చెప్పగానే అసలు నాటోనే చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా లోపల కొందరు కొత్త అంటే వాళ్ళని నేను పావుగా వాడుకోవాలంటే వాళ్ళు పావుగా ఉపయోగపడతారు. ఉపయోగపడాలంటే ఎప్పుడు ఉపయోగపడేవాళ్ళు? పాత రోజుల్లో నాటోలో అందరూ ఉండి వీళ్ళంతా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటా, G7 అనో ఇంకోటో ఉండి వీళ్ళందరిది ఒకే ఆలోచన ఉన్నప్పుడు ఒకళ్ళు ఏదైనా ప్రాంప్ట్ చేసుకుంటే అందరు కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వినేంత పిచ్చోళ్ళు G7లో కూడా నేను అనుకోవటం యూరోపియన్ యూనియన్లో కూడా ఎవరు ఉండరు. వాళ్ళు ఇప్పటికి కూడా ఈ మాట విందల్చుకుంటే వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారన్నట్టు వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోరు. రెండో ముఖ్యం ఏంటంటే యుఎస్ కంపెనీలు లాభపడుతున్నాయి. రిపోర్ట్ ఇందా చెప్పారు కదా, అది ఎప్పటి నుంచో చెబుతున్నాం కదా మనం. అమెరికన్ మిలిటరీ కంపెనీలకే లాభం, యుక్రెయిన్ యుద్ధం వల్ల ఎవరికి లాభం అంటే అమెరికా ఆయుధాలు తయారీ కంపెనీలు తప్పి అమెరికా ప్రజలకి నష్టం. అమెరికా ప్రజల ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్లి అమెరికా గవర్నమెంట్ ఆయుధాలు కొని ఆయుధాలతో యుక్రెయిన్కి సప్లై చేస్తే యుద్ధం జరుగుతుంది. అమెరికా ప్రజల ట్యాక్స్ డబ్బులు పోయా, యుక్రెయిన్ వినాశనం ఆయా, బాగుపడుతుంది అమెరికాలో ఆయుధాల కంపెనీలు. ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ప్రమాదకరమైన మరి ఎందుకు పదే యుద్ధం ఆపమని అంటాడు? ఒకవైపు లాభం జరుగుతున్నప్పుడు ట్రంప్కి రష్యాని ఎందుకు బెదిరిస్తాడు? అంటే వాళ్ళకు కొన్ని లాబీలు ఉన్నాయి సార్, అమెరికాలో లాబీలు ఉన్నాయి. గన్స్ వద్దండగా మళ్ళీ డెమోక్రాట్లు గన్స్ వద్దంటారు. ఈయన గన్స్ వద్దండు కదా, వాళ్ళ లాబీలు ఉన్నాయి. ఆ లాబీల్లో ఈయన ఏ లాబీకి ప్రతినిధి? పెట్రోల్ లాబీ ఉంది. పెట్రోల్ బాగూడదు అంటాడు ఈయన. పెట్రోల్ ఉండాల్సిందే అంటాడు. పెట్రోల్ కంపెనీలకు అన్నిటికీ సాయం చేస్తాడు. అంటే పాత ఇంధన వనరులని, సోలార్ ఎనర్జీకి వ్యతిరేకం ఈయన. అంటే ఈ లాబీల్లో అటు ఇటు కొట్లాట్లో నడిచేది. ప్రధానంగా నేను కూడా ఒక చిన్నది ఏంటంటే, భారతదేశంలో కూడా అసంతృప్తి ఏంటంటే, మన ఈ ఆయిల్ డీల్లో రష్యా నుంచి కొంత దానిలో ప్రజలకు ఏమి లాభం వస్తుంది అనేది కూడా కొంత విమర్శ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రజలకు ఏం లాభం జరగట్లేదు కదా, ఆయిల్ కొంటున్నారు, చౌకగా కొంటున్నారు. ప్రజలకు ఆయిల్ చౌకగా రావట్లేదు కదా పెట్రోల్ డీజిల్ అనేది. అంబానీలు లాభపడుతున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. అది కూడా కొంత కనపడుతుంది. ఏంటంటే అంబానీలు బయట అమ్ముకుంటున్నారు కదా, తీసుకెళ్లి బయట అమ్ముకుంటున్న యూరోపియన్ యూనియన్ అని వాళ్ళకి లాభాలు వస్తాయి, రిఫైనర్స్ కి లాభాలు వస్తాయి, ఏది జామ్నగర్ వీళ్ళకి. అది ప్రజలకు ఉపయోగపడలేదని అసంతృప్తి ఉంది. దాన్ని అడ్రస్ చేయాలి. ఎందుకంటే GST మధ్య తగ్గించారు కాబట్టి దాంతో పాటుగా ఈ పెట్రోల్ నెక్స్ట్ డిస్కషన్ దాని మీద జరుగుతుంది, తగ్గిస్తారా అని. మరి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. మనం చూసాం ఇద్దరు లబ్ధ ప్రతిష్ఠులైన విశ్లేషకులు ఇద్దరు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు ప్రోస్ అండ్ కాన్స్. అలాగే మనం వ్యవహరిస్తున్న తీరు కరెక్టే, కానీ ఇప్పుడు చైనాకు రష్యాకు దగ్గరైన నేపథ్యంలో రేపొద్దున ఏం సమాధానం చెప్పుకుంటారన్న పరిస్థితి కూడా వస్తుంది. బట్ ఎలాంటి ప్రభుత్వం ఉన్నా అమెరికాతో వాణిజ్యం అనేది ఆవశ్యకమే. కానీ ఆచితూచి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా వ్యవహరించడం అనే దానిపైన ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకులు పాయింట్అవుట్ చేస్తున్నది. అలాగే నగేష్ గారు కానీ అలాగే పాపారావు గారు కానీ భవిష్యత్తులో ఇద్దరు ఎదురుపడవచ్చు, కలవచ్చు, కొంత ఇష్యూస్ అనేవి క్లియర్ కావచ్చు. బట్ అదే సందర్భంలో మరి చైనాకు కొంత దగ్గరైన నేపథ్యంలో మరి చైనాను ఏమైనా దూరం చేసుకుంటారా, చైనాతో రిలేషన్స్ని ఏ విధంగా
మెయింటైన్ చేస్తారు, వాళ్ళతో జియో పాలిటిక్స్ని ఏ విధంగా నడుపుతారన్న దానిపైనే భవిష్యత్ భారతదేశ ద్వైపాక్షిక రాజకీయం ఆధారపడి ఉందన్నది నిపుణులు చెప్తున్నది. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.